ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ పై చర్యలు తీసుకోవడానికి స్టార్ట్ అయిన ఒక కేసు రోజు రోజుకి కొత్త మలుపు తిరుగుతోంది. ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి అంతకంటే ముందే బెట్టింగ్ యాప్స్ ని పూర్తిగా అరికట్టాలని పోలీసులు అధికారులు నిర్ణయించుకున్నారు. అందుకే ముందుగా వాటిని ప్రమోట్ చేస్తున్న వారిపై ఫోకస్ పెట్టారు. అలా ఒక్కొక్క ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ పై, యూట్యూబర్ పై కేసులు నమోదు చేసుకుంటూ వెళ్లారు. ఇంతలోనే వాటిని ప్రమోట్ చేస్తున్న సినీ సెలబ్రిటీస్ పేర్లు కూడా బయటకొచ్చాయి. దీనిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మండిపడ్డారు. వీటిని ప్రమోట్ చేస్తున్న వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ విషయం రోజు రోజుకి సీరియస్ అవుతుండటంతో కేఏ పాల్ రంగంలోకి దిగారు. ఇటీవల వాటిని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీస్ పై మండిపడ్డారు. అంతేకాకుండా తాజాగా మనీ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ పై సుప్రీంకోర్టులో పిల్ కూడా దాఖలు చేశారు. ఆపై దీనిపై గురించి మీడియాతో మాట్లాడారు. బెట్టింగ్ యాప్స్ అనేవి డ్రగ్స్ కంటే ప్రమాదకరమైనవి అన్నారు. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. అలా బెట్టింగ్స్ యాప్ అనేవి ఫోన్లోనే లభిస్తున్నాయి కాబట్టి వాటి వల్ల నష్టం జరుగుతుందని వాపోయారు. తెలంగాణలో ఇలాంటి యాప్స్ ని బ్యాన్ చేసి చాలా కాలమైంది. అయినా చాలా మంది వీటిని ఉపయోగిస్తున్నారు. తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అయినా కూడా వీటిని ఉపయోగించి అప్పుల పాలై 978 మంది ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టుగా ఒక సర్వేలో తేలిందని చెప్పారు. మామూలుగా క్రికెటర్స్ ని, సినీ సెలబ్రిటీస్ ని యూత్ అంతా రోల్ మోడల్ గా తీసుకుంటారు. అలాంటి రోల్ మోడల్సే వారి జీవితంలో సైతాన్స్ గా మారారు అని స్టేట్మెంట్ ఇచ్చారు. వారే పరోక్షంగా అందరి చావులకి కారణమవుతున్నారని కామెంట్ చేశారు. మామూలుగా బెట్టింగ్ యాప్స్ వల్ల 7 నుంచి 14 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వాలు తెలిపాయని, కావాలంటే అంతకంటే ఎక్కువ నిధులు తాము తెచ్చిపెడతామని మాటిచ్చారు కేఏ పాల్. ఇక ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి కాబట్టి మనీ గేమింగ్ యాప్స్ ని వెంటనే బ్యాన్ చేయాలని కోరారు కేఏ పాల్. అంతేకాకుండా ఈ యాప్స్ ని ప్రమోట్ చేసిన సెలబ్రిటీస్ అంతా 72 గంటల్లో అందరి ముందుకొచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దాంతో పాటు ఈ యాప్స్ వల్ల నష్టపోయిన వారికి నష్టపరిహారం ఇప్పించాలని అన్నారు. దీనిలో భాగమైన ఏ ఒక్క సెలబ్రిటీని వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. ఇది బెదిరింపు కాదని, నిజంగానే అందరికీ ఈడ్చికెళ్తానని స్టేట్మెంట్ ఇచ్చారు కేఏ పాల్. ఇప్పటికీ సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడంపై ఎంతో మంది స్పందించినా కేఏ కామెంట్స్ మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి.